భారీ వర్షాలు ఆకస్మిక వరదల దెబ్బకు రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో కులు మనాలి పర్యాటక రంగం దెబ్బతింది. అయితే 2 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ అక్కడ పర్యాటక రంగాన్ని పునరుద్ధరించారు. దీంతో దేశం నలుమూలల నుంచి టూరిస్టులు రావడం మొదలుపెట్టారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన టూరిజం స్పాట్స్ కులు మనాలి. అలాంటి ఈ ప్రాంతంలో ఆగస్టు సెప్టెంబర్లో ఆకస్మిక వరదలొచ్చాయి. దీంతో ఇక్కడకు రావడానికే జనం భయపడ్డారు. దాదాపు 2 నెలల పాటు ఇటువైపు పర్యాటకులు కన్నెత్తి చూడలేదు. రోడ్డు రిపేర్ వర్క్స్ పూర్తి చేయడంతో ఇప్పుడిప్పుడే ఇక్కడికి పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. फर्स्ट टाइम कुल्लू मनाली आ रही हूँ. यहाँ पर एक्सपीरियंस बहुत ही मस्त है. हम सेकंड हनीमून के लिए यहाँ पे आ रहे हैं और यहाँ पर बहुत ही मजा आ रहा है, खास करके विंटर में जहाँ स्नो देखने को मिलता है. और स्नो के बारे में तो क्या ही बताऊं, हिमाचल यार जन्नत ही है और आप एक बार जरूर आना और यहाँ की जन्नत और ब्यूटी और ये ग्रीनरी पहाड़ सबको फील करो. बहुत ही मजा आएगा आप लोगों को यहाँ पे. आप एक बार जरूर आना यहाँ पे. और यहाँ बहुत सारी एक्टिविटीज है, रिवर राफ्टिंग है, पैराग्लाइडिंग है. हमने बहुत सारी मस्ती की. हम यहाँ टूरिज्म के साथ आ रहे हैं और ग्रुप टूर आ रहे हैं. बहुत मजा आ रहा है. यहाँ हिमाचल जन्नत है और यहाँ का वेदर बहुत ही मस्त है और पॉल्यूशन फ्री है. ఎండల నుంచి ఉపశమనం కోసమే కాదు, మంచును ఎంజాయ్ చేసేందుకు సిమ్లా కులు మనాలి వెళ్తున్నారు జనం. ఇక్కడుంటే ఏ స్విట్జర్లాండ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతోందంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ప్రకృతి అందాలలో సేద తీరేందుకు హోటల్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్. ఆన్లైన్ లో 800 రూపాయల నుంచి రూమ్స్ లభిస్తున్నాయి. और क्लाइमेट के अकॉर्डिंग रोड में थोड़ी सी दिक्कत आई है, ट्रैफिक थोड़ा सा लग रहा है, बट काफी सारे लोग आ रहे हैं हमारे पास. हरियाणा, गुजरात, दिल्ली, मुंबई बहुत से लोग आ रहे हैं. आज भी मेरे खुद के क्लाइंट आए हुए हैं, महाराष्ट्र से आए हुए हैं. और होप सो इस बार देखते हैं विंटर में अच्छा चले. और न्यू ईयर क्रिसमस हम होप करते हैं कि जितना ज्यादा क्लाइंट यहाँ पे आए हम उस चीज के लिए प्रिपेयर है. बट रोड्स हम गवर्नमेंट से भी रिक्वेस्ट करते हैं कि रोड्स के लिए थोड़ा सा देखें और रोड अच्छे होंगे तो होपफुली सब आइए. मोस्ट वेलकम है आपका. और एक्टिविटी कीजिए, सब चीजें ओपन है. आप पैराग्लाइडिंग कीजिए, सब चीजें ओपन है. आप अपना रोहतांग चले जाइए, स्नो वहाँ पे स्नो भी अच्छी हो रखी है. ముందుగా ఢిల్లీ లేదా చండీగఢ్ వెళ్లి అక్కడి నుంచి కులు మనాలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న అందమైన లోయలు, బియాస్ నది, దేవదారు, ఓక్, పైన్ చెట్లు పర్యాటకానికి ముఖ్య ఆకర్షణలు. రివర్ రాఫ్టింగ్, క్యాప్టింగ్ వంటి సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, అందమైన లోయలు కనువిందు చేస్తున్నాయి. और बहुत मस्त वेदर है. आपको सबको आना चाहिए मनाली में. यहाँ का एडवेंचर, पहाड़, सब कुछ बहुत मस्त है. विंटर का तो मतलब मौसम ही पूरा अलग है. अभी पहाड़, नदी सब बहुत अच्छा है. हमने सब बहुत एक्सपीरियंस किया, एडवेंचर किया, राफ्टिंग किया, हमने जिपलाइन किया. बहुत मजा आया. अभी पैराग्लाइडिंग भी करेंगे आगे. जी मैं मनाली दूसरी बार आई हूँ और यहाँ का वेदर बहुत अच्छा है. कुल्लू मनाली एक बार सबको आना ही चाहिए. हिमाचल जन्नत है. ऐसा सुना था और आज फील भी कर लिया. सच में हिमाचल जन्नत है, खासकर विंटर में. हमने स्नोफॉल भी देखा, बहुत मजा आया. बहुत फोटोज खींचे और बहुत सारी मेमोरीज लेके जा रहे हैं. కులు మనాలికి సమీపంలో రోహ్తాంగ్ పాస్ లో ఎండాకాలంలోనూ దట్టమైన మంచు కురుస్తుంది. హిమాచల్లోనే ఉన్న రోహ్తాంగ్ పాస్ మనాలి నుంచి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. 13,058 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. వేసవిలో మంచు కురుస్తూ పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. అయితే ఇక్కడికి అన్ని వేళలా అనుమతించరు. ఇక్కడ వాహన రాకపోకలకు అనుకూలంగా బీఆర్వీ సిబ్బంది రోడ్డుపై మంచును తొలగిస్తూ ఉంటుంది. చండీగఢ్, ఢిల్లీ నుంచి అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ విమాన సర్వీసులు కూడా నవంబర్ నుంచి ప్రారంభించనుంది. కులుకు 11 కిలోమీటర్లు, మనాలికి 52 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. 2023లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. డెహ్రాడూన్, జైపూర్, అమృత్సర్ నుంచి సైతం ఎయిర్లైన్స్ సేవలు ప్రారంభించనున్నాయి.